నమస్కారం. గుంటూరు వాసులందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి శుభాకాంక్షలు. ఈరోజు అక్టోబర్ 1, 2024 బిఎస్ఎన్ఎల్ యొక్క ఆవిర్భావ దినం. 24 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2000 సంవత్సరంలో, అక్టోబర్ 1, 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ డిఓటీ నుంచి ఆవిర్భవించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించింది. ఈ 24 సంవత్సరాల్లో బిఎస్ఎన్ఎల్ ఎంతో ఒడిదుడుకులను ఫేస్ చేసింది. అనుభవంతో ఈ ఉన్న నైపుణ్యంతో ఉన్న ఇంటర్నల్ ఆఫీసర్స్ యొక్క నైపుణ్యంతో ఈరోజు మళ్ళీ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ 24 సంవత్సరాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ వలన ప్రజలందరికీ ఈ 4G కానీ ఇంటర్నెట్ సర్వీసులు కానీ రకరకాల సర్వీసులు ఇవ్వడంలో ముందుంటుంది. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైనే కాకుండా లీజ్ లైన్ సర్వీస్ కూడా ఇస్తోంది, మల్టీప్లే సర్వీస్ కూడా ఇస్తోంది. ఈ సర్వీసులన్నీ కూడా సురక్షితమైన, సరసమైన అండ్ సుస్థిరమైన సేవలు అందిస్తుంది అందరికీ కూడా. 4G కూడా మేము స్వదేశీ టెక్నాలజీతో చేస్తున్నాము. సీడాట్ ఆర్ టీసీఎస్ యొక్క సహకారంతో తయారు చేస్తున్నాము. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ అవ్వటం వలన ఈ సర్వీసెస్ చాలా తక్కువ రేటుకి ప్రజలకు అందించడం వీలవుతుంది. ఇదే 4G టెక్నాలజీని కూడా మేము 5Gకి అప్గ్రేడ్ చేయడం చాలా సులభం, తక్కువ కాస్ట్లో అవుతుంది ఇది. అందువలన మేము వినియోగదారులకి చాలా సరసమైన ధరలకి అందించగలము. కావాలన్నా ఈ గుంటూరు వాసులందరినీ కూడా ఈ సౌకర్యాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఆవిర్భావ దినం సందర్భంగా మేము ఒక ర్యాలీ ఏర్పాటు చేసినాము గుంటూరులో. ఈ గుంటూరు వినియోగదారుల్లో బిఎస్ఎన్ఎల్ పట్ల చైతన్యం కలుగజేయడం కోసం ఈ ఏర్పాటు చేస్తున్నాము. సో బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ అయినందువలన మేము ఈ ప్రజల్ని బిఎస్ఎన్ఎల్ని ఆదరించమని కోరుతున్నాము. ధన్యవాదాలు. గత 3 నెలలుగా 20,000 మంది కస్టమర్స్ ప్రతి నెల వస్తున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇప్పటిదాకా ప్రతి నెల 20,000 మంది కస్టమర్స్ వస్తున్నారు గుంటూరు వరకే. అదే ఆంధ్ర మొత్తంలో కూడా 2 లక్షల పైన కస్టమర్స్ వస్తున్నారు. ఆ రకంగా ప్రజలు బిఎస్ఎన్ఎల్ సౌకర్యాన్ని అందించుకుంటున్నారు.